నిన్న లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి అని అంటే, చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అవుతుందో లేదో చెప్పండి. నిన్నంతా బాగానే అర్థమైంది కదా అందరికి, మీ ఇద్దరికి డౌట్స్ ఏం లేవు కదా. ఓకే, నిన్న ఏం మాట్లాడుకున్నామంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. లాస్ట్ క్లాస్లో హార్డ్వేర్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, విండోస్ బేసిక్ ఆపరేషన్స్ అంటే టెంప్ ఫైల్ని ఎలా క్లియర్ చేయాలి, హైడెన్ ఫైల్స్ని ఎలాగా, హైడ్లో ఉన్న ఫైల్స్ని ఎలా అన్హైడ్ చేయాలి, ఓకే, వీటి గురించి చూసాం. అయితే మీరు నేను ఒక పీడిఎఫ్ పెట్టాను, కీబోర్డ్ షార్ట్ కట్స్ అని. ఒకసారి వాటిలో మీరు ఏం చదవాలో 2 టైప్స్ ఉన్నాయి, అందులో 2 సెట్ల కింద ఇచ్చారు. చేసాం. అయితే అందులో మీరు ఫస్ట్ ఏది చదవాలో ఇప్పుడు చెప్తాను. దానికన్నా ముందు ఫైల్ మేనేజ్మెంట్. ఓకే, ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం ఈరోజు. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ యొక్క ఇంట్రడక్షన్స్, అంటే దాని డాష్బోర్డ్ ఎలా ఉంటుంది, ఏ డాష్బోర్డ్లో ఏమేమి ఉంటాయి, ఏ ట్యాబ్లో ఏముంటాయి, ఒకసారి ఒక లుక్ వేద్దాం అంతే. ఓకే, సో ఒకసారి మనం థర్డ్ పాయింట్ చూస్తే ఫైల్ మేనేజ్మెంట్. ఈ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మనకి కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం, ఓకే, అందుట్లో మీకు కావాల్సిన ఫైల్ని ఇన్సర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే అందరం ఏం చేస్తాం, మన మౌస్ ప్యాడ్ లేదా మౌస్ లేదంటే టచ్ ప్యాడ్లో ఉన్న రైట్ బటన్ క్లిక్ చేస్తే న్యూలోకి వెళ్తే ఫోల్డర్ అనే ఐకాన్ ఉంటుంది. ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫోల్డర్ వస్తుంది. దీన్ని మనం రీనేమ్ చేయొచ్చు. ఎలా రీనేమ్ చేయొచ్చు, ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ రీనేమ్ అని వస్తుంది. ఇక్కడ షార్ట్ కట్ కూడా చెప్తున్నాడు, F2 అంట. ఓకే, నేను ఇక్కడ ఏం పెట్టుకుంటున్నానంటే ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్. మీరు అలాగే ఏం పేరు కావాలితే ఆ పేరు టైప్ చేసుకొని ఎంటర్ కొట్టుకుంటారు. మనకు డాక్యుమెంట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు నేను బేసిక్గా ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాను. నిన్న మనం ఇది మాట్లాడుకున్నాం కదా. అయితే ఇదంతా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్. ఇప్పుడు నేను ఈ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్ని ఆ ఫోల్డర్లో సేవ్ చేయాలి. ఎలా చేస్తాం ఐడియా ఉంది కదా. మౌనిక, లహరి, ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేయడం. ఓకే, లేదు అని అంటే Ctrl+S షార్ట్ కట్ ఉంది కదా, కంట్రోల్ని ఎస్ని ప్రెస్ చేసినా పర్లే. సో మనం ఏం చేద్దామంటే కంట్రోల్ని ఎస్ని ప్రెస్ చేద్దాం, ఎందుకంటే షార్ట్ కట్స్ మనకు బాగా రావాలి. Ctrl+S ఇలాగా అనగానే నాకు ఎక్కడ సేవ్ చేయాలో లొకేషన్ అడుగుతుంది. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఒకసారి క్యాన్సిల్ కూడా వేస్తాను. ఇది డెస్క్టాప్ కదా, ఈ డెస్క్టాప్ మీద నేను ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఒకసారి మళ్ళీ మన నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని Ctrl+S ప్రెస్ చేస్తున్నాను. ఎక్కడుంది మన ఫోల్డర్, డెస్క్టాప్ మీద. ఇంకోండి, డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేశాను. ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ అని ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తే సరిపోదు, 2 సార్లు క్లిక్ చేయాలి స్పీడ్గా, ఇలా ఓపెన్ అవ్వాలి మీకు. ఓకే, ఇప్పుడు ఫోల్డర్ అనేది ఓపెన్ అయి ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ అని కనబడుతుంది కదా, ఈ ఫైల్ నేమ్ దగ్గర మనం ఏం చేయొచ్చు, మనం ఈ ఫైల్కి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నది కాదే, ఇది క్లాస్ 1. ఓకే, ఇది టెక్స్ట్ ఫైల్. అంటే ఈ నోట్ ప్యాడ్లో ఉన్న కంటెంట్ అంతా నార్మల్ టీఎక్స్టీ అనేది ఏంటంటే జనరల్గా టెక్స్ట్, అంటే దీన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఓకే, .doc అని అంటే వర్డ్కి సంబంధించింది. EXLS అని ఉంటుంది, అది ఎక్సెల్ సంబంధించింది. .ppt అని ఉంటుంది, అది పీపీటీకి సంబంధించింది. ఓకే, ఇలాగా డాట్ అని ఉండి ఒక వర్డ్కి ముందు డాట్ కానీ ఇలా ఉన్నది అని అంటే దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. మీరు ఏ ఫైల్ని అది దేనికి సంబంధించిన ఫైల్లో చెప్పాలని అంటే
ఈ లాస్ట్లో ఉన్న డాట్ తర్వాత ఉన్న వర్డ్ని చూసుకుంటే చాలు. అది టీఎక్స్టీలో ఉందంటే నోట్ ప్యాడ్కి సంబంధించింది, లేదు డిఓసిఎస్ అని ఉందంటే వర్డ్కి సంబంధించింది, ఎక్సెల్ ఎక్సెస్ అని ఉందంటే ఎక్సెల్ ఫైల్, పీపీటీ అని ఉందంటే పీపీటీ ఫైల్, లేకపోతే ఏ MP3 అని ఉందనుకో .mp3 అంటే ఆడియో ఫైల్, MP4 అంటే వీడియో ఫైల్, జేపీజీ పిఎన్జీ వ్యాప్ ఇలాగ ఏమైనా ఉన్నాయంటే అది ఇమేజ్. సో మాట్లాడదాం వాటి గురించి కూడా. సేవ్ అంతే. చూడండి ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళా, ఇక్కడ క్లాస్ 1 అని పెట్టుకున్నాను, సేవ్ అయిందా? బ్రహ్మాండంగా సేవ్ అయింది. ఎలా చేయాలో అర్థమైందా ఇద్దరికి? క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి రెస్పాండ్ అవ్వండి. మీరు మెసేజ్లు పెడితే నాకు ఏం కనబడవు, మా మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఒకసారి మళ్ళీ చెప్పమంటే చెప్తాను. లహరి, లహరి డౌట్ ఏమైనా ఉందా? మౌనిక నీకు? సరే. సో అలాగా మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని, ఓకే, ఆ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మరి మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటో చెప్పనా? ఇక్కడ అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, మనం ఒక ఫోల్డర్లో ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేయొచ్చా? ఓకే, లేదు ఒక ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చా అని అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు ఒక ఫోల్డర్లో కొన్ని వందల ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు, సబ్ ఫోల్డర్స్ని, మళ్ళీ అందులో ఎన్ని ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందాక ఎంఎస్ ఆఫీస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, దాంట్లోకి వెళ్ళి ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ నేను కావాలితే ఇంకో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేసి ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, దానికి ఎంఎస్ ఆఫీస్ అంటే మనకు వర్డ్ ఎక్సెల్ పీపీటీ వస్తాయి కదా, ఒక ఫోల్డర్ ఏమో వర్డ్కి, ఇంకో ఫోల్డర్ ఏమో ఎక్సెల్కి, ఇంకో ఫోల్డర్ ఏమో పీపీటీకి, 3 సరిపోయినాయి. ఈ 3 ఫోల్డర్లు ఎందుట్లో ఉన్నాయి? ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉంటాయి ఇప్పుడు. ఓకే, సో అలాగా మనం ఒక ఫోల్డర్లో ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కొక్క ఫోల్డర్లో లోపల ఇలాంటి ఫైల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్ దయచేసి మీరు చదవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, పైన ఉన్నాయి ముందు చదవాలా, కింద ఉన్నాయి ముందు చదవాలంటే ఫస్ట్ కింద ఉన్నాయి చదవండి. విండోస్ షార్ట్ కట్ కీస్ ఇవన్నీ. ఓకే, ఇవి విండోస్ షార్ట్ కట్ కీస్. ఇవి ఏంటంటే కొన్ని మనం దీంట్లో వాడతాం, లైక్ వర్డ్ ఎక్సెల్ పీపీటీలో వాడే ఈ కొన్ని ఉంటాయి. ఓకే, ఇవన్నీ వర్డ్ ఎక్సెల్లో వాడతాం, కానీ విండోస్లో డెస్క్టాప్ మీద సంబంధించిన కీవర్డ్ మాత్రం ఇవి. ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోవాలి. ఓకే, విండోస్ ఏ అంట, విండోస్ ఏ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఓపెన్ యాక్షన్ సెంటర్ ఓపెన్ అవుతుందంట. చూడండి, విండోస్ బటన్ నొక్కి పెట్టుకొని ఏని క్లిక్ చేస్తున్నా, ఇదేంటి? యాక్షన్ సెంటర్. పైన మనకి ఇంకోటి వస్తుంది ఒక బాక్స్, అది నోటిఫికేషన్స్. ఓకే, ఒక బాక్స్లో వస్తుంది, మనకి ఏమైనా మెసేజ్లు కావాలంటే ఆ బాక్స్ అప్పుడు మాత్రమే వస్తుంది, అది నోటిఫికేషన్ అంటాం. ఇప్పుడు ఓపెన్ అయింది ఏంటి? యాక్షన్ సెంటర్. మనం బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా బార్డర్, దాన్ని యారో బటన్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఓకే, కిందకి రావడం అలా చేయొచ్చు. తర్వాత విండోస్ +B క్లిక్ చేస్తే ఏమవుతుందంట? నోటిఫికేషన్స్ ఏరియాస్ ఓపెన్ అవుతాయంట. చూడండి, నోటిఫికేషన్ ఏరియాస్ విండోస్ B. ఇదిగోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, యారో దగ్గర హైలైట్ అవుతుంది. అదిగోండి, ప్రజెంట్ నోటిఫికేషన్ ఏం రాలే. తర్వాత విండోస్ C, మీరు ట్రై చేయండి ఇవన్నీ. విండోస్ E నొక్కితే ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుద్ది. ఓకే, అలాగా విండోస్ I ప్రెస్ చేస్తే సెట్టింగ్,
విండోస్ హెచ్ ప్రెస్ చేస్తే వాయిస్ టైప్ అంట. అంటే మీరు నోటితో చెప్తారు అక్కడ టైప్ అయిపోతూ ఉంటుంది. విండోస్ కే క్లిక్ చేశారనుకో మీ ల్యాప్టాప్కి ఎన్ని డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూపిస్తుంది. అంటే మనం స్క్రీన్ కాస్ట్ చేసుకుంటాం కదా, ఒక ల్యాప్టాప్కి టీవీకి కనెక్ట్ చేయడం కానీ ల్యాప్టాప్కి ప్రొజెక్టర్ని కనెక్ట్ చేయడం కానీ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా విండోస్ కే క్లిక్ చేస్తే మన ల్యాప్టాప్కి ఏమేమి డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, విండోస్ ఎల్ అంటే ఆటోమేటిక్గా విండోస్ అదే లాక్ పడిపోద్ది. తర్వాత మళ్ళీ మీరు మామూలుగా ల్యాప్టాప్ని స్టార్ట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటారు కదా, అలా ఎంటర్ చేసుకోవాలి. అలా లాక్ పడిపోద్ది మీకు లాక్ వేయాలని అంటే. సో ఇలాగా ఒకసారి ప్రతిదాన్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి, అన్నీ ఖచ్చితంగా చదవాలి. చదివి గుర్తుపెట్టుకుంటేనే ఉంటుంది, లేదంటే లేదు. ఓకే, సో ఇదైతే మీ రెస్పాన్సిబిలిటీయే. తర్వాత ఈ షార్ట్ కట్స్ని వాడే మనం వర్డ్ ఎక్సెల్ బాగా అంటే ఫైల్ ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాం, ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి వెళ్ళడం కానీ. ఓకే, అందుకని ఖచ్చితంగా మీరు చదవాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. సో కీవర్డ్స్ వరకు క్లియర్ అయినా పై 4 టాపిక్స్? లహరి, నీ వాయిస్ వినిపించట్లే. మౌనిక, నీకు క్లియర్ అయినా? ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్. అయితే జనరల్గా ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ఈ ఎంఎస్ ఆఫీస్ కాన్సెప్ట్ అనేది ఎవరిదంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడిది. అది మీ అందరికీ తెలుసు. ఓకే, మైక్రోసాఫ్ట్ కంపెనీ మీ అందరికీ తెలుసు. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడిది. అయితే స్టార్టింగ్లో ఎంఎస్ ఆఫీస్ అనేది వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తారు. ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు ఐడియా ఉంది కదా మౌనిక, లహరి? అయితే విండోస్ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ లేదు అందులో. ఓకే, సో అది నార్మల్గా ఆపరేటింగ్ సిస్టమ్ కింద వచ్చింది తప్ప అందులో ఎంఎస్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ లేదు. అయితే ఈ ఎంఎస్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే మనకి 1980s నుంచి వచ్చింది. ఓకే, 1980s. మిమ్మల్ని ఎవరైనా సరే ఎంఎస్ ఆఫీస్ హిస్టరీ చెప్పండి అన్నారనుకోండి, ఎంఎస్ ఆఫీస్ హిస్టరీ చెప్పమంటే 4 స్టేజ్లో చెప్పండి. మీకు గుర్తుండేలాగా నేను ఇప్పుడు ఈ 4 స్టేజెస్ అనేవి చూపిస్తాను, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి అని. నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళే. సో ఇది డే 2 కదా. సరే, ఇప్పుడు చూడండి, ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ అనేది ఎవరైనా మిమ్మల్ని చెప్తే మీరు 4 స్టేజెస్ కింద చెప్పొచ్చు. ఫస్ట్ది వచ్చి స్టార్ట్, తర్వాత గ్రో, తర్వాత మోడరేషన్, తర్వాత క్లౌడ్ ఎరా అని కూడా అనొచ్చు. ఓకే, క్లౌడ్ ఎరా మనం ఇలాగా కేటగిరైజ్ చేసుకుంటాం. ఓకే, సో ఎవరైనా సరే మిమ్మల్ని ఎంఎస్ ఆఫీస్ హిస్టరీ గురించి చెప్పండి అని అంటే మీరు ఇలా 4 స్టేజ్లో చెప్పచ్చు. సో ఒకసారి వీటి గురించి ఒక లుక్ వేద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి స్టార్ట్. ఈ స్టార్ట్నే మనం ఎవల్యూషన్ అని కూడా అంటాం. అంటే ఎవల్యూషన్ అనే వర్డ్ కొంతమందికి గుర్తుండకపోవచ్చు, అందుకే నేను స్టార్ట్ అని మెన్షన్ చేశాను. ఓకే, మీరు స్టార్ట్ అని అనొచ్చు, ఎవల్యూషన్ అని అనొచ్చు, మీ ఇష్టం. ఓకే, అయితే ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ఎప్పుడు ఎవల్యూట్ అయ్యింది అని అంటే ఎప్పుడు అంటే డిజైన్ చేయడం, దాన్ని తయారు చేయడం ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు అని అంటే 1980sలో స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ అనేది. ఏది ఎంఎస్ ఆఫీస్, విండోస్ అనే కంపెనీ ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని 1980sలో తయారు చేయడం మొదలుపెట్టింది. ఓకే, అలాగ తయారు చేయగా మనకి ఫస్ట్ వర్షన్ అంటే
ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే 1989లో రిలీజ్ అయింది. ఓకే, సో ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కష్టపడ్డాడు ఈ సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి. ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి 1980స్లో మొదలు పెట్టారు. 1980 అనుకోండి, 1980లో మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ ఫస్ట్ వర్షన్ తయారు చేయడానికి 9 ఇయర్స్ పడ్డది. సో ఈ 9 ఇయర్స్ పట్టిన ఈ ఫస్ట్ వర్షన్ని ముందు ఎందుట్లో లాంచ్ చేశారనంటే లాంచ్డ్ ఇన్ మ్యాక్ ఓఎస్. ఓకే, సో ఒకసారి ఇక్కడ చెప్తాను వినండి. ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని విండోస్ కంపెనీ 1980స్లో స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్. 1980లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ తయారవగా ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అని అంటే 1989లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసింది కూడా ఏ కంపెనీకి రిలీజ్ చేశారంటే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేశారంటే, ఇప్పుడు మనకి యాపిల్ ఉంటుంది కదా, మనం హెచ్పి, డెల్, వెక్టాస్ ఇలాగా లెనోవో ఇలాగ ఈ కంపెనీ వాళ్ళందరూ విండోస్ వాడతారు. యాపిల్ కంపెనీ ల్యాప్టాప్స్ వాడేవాళ్ళందరూ మ్యాక్ ఓఎస్ వాడతారు. అంటే ఫస్ట్ విండోస్ వచ్చింది ఇందులో యాపిల్ కంప్యూటర్స్లో వచ్చింది. ఓకే, సో హెచ్పిలోకి అట్లలోకి ఇంకా రాలేదు, ఫస్ట్ యాపిల్ కంప్యూటర్లోకి వచ్చింది. ఇది అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఎవల్యూషన్లో. సో ఓకేనా లహరి? మరి మనం వాడుతున్న హెచ్పి, డెల్ వీటిల్లోకి ఎప్పుడు వచ్చిందనంటే 1990లో. ఓకే, 1990లో విండోస్లోకి లాంచ్ చేశారు, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి. మనం వాడుతున్నంత ఇదే కదా, హెచ్పి కంపెనీ వాళ్ళు, లెనోవో వాళ్ళు, ఓకే, డెల్ వాళ్ళు, థింక్ ప్యాడ్ వాళ్ళు, వీళ్ళందరూ వాడేది, మనం అందరం వాడేది విండోస్. యాపిల్ కంపెనీ వాళ్ళు వాడేది మాత్రం మ్యాక్ ఓఎస్. ఓకే, సో ఫస్ట్ లాంచ్ అయింది యాపిల్ కంపెనీ వాళ్ళ సాఫ్ట్వేర్లో లాంచ్ అయింది, తర్వాత విండోస్లో లాంచ్ చేశారు. ఓకే, సో ఈ లాంచ్ చేసేటప్పుడు వీటిలో 3 ప్రోగ్రామ్స్ పెట్టారు, అంటే 3 మెయిన్ ఫీచర్స్ పెట్టారు. సో అందుట్లో ఫస్ట్ది వచ్చి ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్ అనేది ఫస్ట్ది. తర్వాత తెలుసు మీకు ఎక్సెల్. ఎంఎస్ వర్డ్ తర్వాత వచ్చి ఎక్సెల్. ఓకే, తర్వాత వచ్చి పీపీటీ. రాసుకుంటున్నారా మౌనిక, లహరి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దీన్నే షార్ట్ కట్లో పీపీటీ అంటారు. ఓకే, సో అయితే ఈ 3 ప్రోగ్రామ్స్ తోటి, అంటే ఈ 3 ఫ్యూచర్స్ తోటి ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని లాంచ్ చేశారు. 1989లో ఏమో మ్యాక్ ఓఎస్లో లాంచ్ చేశారు, 1990లో ఏమో ఎందులో లాంచ్ చేశారు? విండోస్లో. రెండిట్లో కూడా కామన్గా ఇవే ఉన్నాయి, ఈ ఈ ఈ ఫీచర్స్ వదిలేరు. సో ఇప్పుడంటే అవుట్లుక్, నెక్స్ట్ యాక్సెస్, ఎంఎస్ యాక్సెస్ అని ఇలా వచ్చినాయి. ఫస్ట్ ఈ 3 ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎంఎస్ వర్డ్ అనేది ఎందుకు వాడతారు అంటే లెటర్ టైపింగ్కి, ఓకే, నెక్స్ట్ బ్రోచర్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఓకే, ఏమన్నా ఐడి కార్డ్స్ అటువంటి డిజైన్, బేసిక్ గ్రాఫిక్స్ కోసం, విజిటింగ్ కార్డ్స్ అలాంటి, ఐడి కార్డ్స్ అలాంటివి ఏమైనా డిజైన్ చేయడానికి వాడతారు. ఎక్సెల్ వచ్చేసి ఒక స్టూడెంట్ డేటాని కానీ, ఒక బిజినెస్ ఎంప్లాయీస్ డేటాని కానీ, లేదంటే సేల్స్కి సంబంధించిన డేటాని కానీ స్టోర్ చేయడానికి ఎక్సెల్ వాడతారని చెప్పాను. అరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఒక 30 పేజీలు 40 పేజీలు ఉన్న కంటెంట్ని మీరు 15 స్లైడ్స్లో 16 స్లైడ్స్లో చూపించి, అంటే అంత సింప్లిఫై చేసి చూపించాలనేది కూడా చెప్తాను మీకు. ఓకే, ప్రజెంటేషన్స్ అనేవి మీకు ఎలా ఉపయోగపడతాయని మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా డెప్త్గా మాట్లాడదాం. గ్రోత్ విషయంలో అయితే ఇది. ఓకే, అయితే
ఇక్కడ మీరు ఒకసారి నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. 1990లో విండోస్లోకి వచ్చింది కదా. సో విండోస్లోకి వచ్చిన తర్వాత మ్యాక్లో అంత పాపులర్ అవ్వలేకపోయింది, కానీ ఈ ఎంఎస్ ఆఫీస్ విండోస్లో మాత్రం బాగా పాపులర్ అయింది. ఓకే, సో ఒకసారి నేను ఇది చిన్నది చేస్తాను. అయితే ఎప్పుడైతే ఇందులోకి లాంచ్ అయిందో వెంటనే కొన్ని అప్డేట్స్ వదిలేరు. అది ఏంటి అని అంటే ఎంఎస్ ఆఫీస్ 95 అని, తర్వాత ఒకసారి కామ పెట్టుకుందాం, ఎంఎస్ ఆఫీస్ 97 అని. ఓకే, మీకు కనబడుతుంది కదా స్క్రీన్, నేను చిన్నది చేస్తున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? మౌనిక నువ్వా, లేదంటే లహరి మాట్లాడిందా? ఎంఎస్ ఆఫీస్ 2000, నేను చెప్పేస్తాను అవునండి, ఇలాగ అన్నీ రాస్తుంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. 2000 ఎక్స్పి, తర్వాత వచ్చేసి 2003, ఇలాగా వచ్చినాయి అనమాట. అంటే విండోస్లో ఎప్పుడైతే 1990లో లాంచ్ అయిందో మ్యాక్ ఓఎస్లో హిట్ అవ్వలే, ఎందుకంటే ఇది యాపిలోడిది కదా, ఆడికి అసలే కొంచెం తెక్క ఎక్కువ, అన్నీ నాయే నాయే అంటాడు ఆడు, ఏదైనా నా బ్రాండే వాడాలి అని అంటాడు. మరి విండోస్ వాడు వచ్చి మ్యాక్ ఓఎస్లో లాంచ్ చేస్తే ఆడు ఊరుకుంటాడా? ఏ చీపో, నీకెందుకు, మా విండోస్ నీ మాకెందుకు అని చెప్పి వీడు ఇగ్నోర్ చేస్తారు. వీడికంటూ సొంతంగా ఉందిలే ఇంకోటి. ఓకే, సో వీడు ఇగ్నోర్ చేయడం వల్ల విండోస్లో బాగా పాపులర్ అయిపోయింది అది. ఎప్పుడైతే విండోస్లో బాగా పాపులర్ అయిందో ఒక 5 ఇయర్స్ తర్వాత, అంటే ఎంఎస్ ఆఫీస్ 95 అంటే 1995 అని అర్థం. సో ఎంఎస్ ఆఫీస్ 1995లో ఒక అప్డేట్ ఇచ్చారు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత 1997లో, తర్వాత 2000లో, తర్వాత ఎంఎస్ ఎక్స్పి అని ఒక వర్షన్ వచ్చింది. సో అలాగా 2003లో ఇలాగా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, మెయిన్గా నేను ఎందుకు చెప్పాను, 2015, 16, 7 అవన్నీ 2011 ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే ఈ గ్యాప్లోనే మనకి రిబ్బన్ అంటే ఏంటి, ఓకే చెప్తాను. బాగా ఎవల్యూషన్ జరిగింది, అంటే సాఫ్ట్వేర్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసి రీసాల్వ్ చేయగా బాగా కొంచెం అది బేసిక్ బాగా బిల్డ్ అయింది ఈ ఇయర్స్లోనే. ఓకే, సో ఎవల్యూషన్ గురించి క్లియర్ అయినా, స్టార్ట్ గురించి ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో అలాగా మనకు వచ్చిందనమాట. మీకు చెప్పాలని అంటే ఎవల్యూషన్ గ్రోత్ రెండు కలిపి చెప్తే ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రోత్ విషయానికి వస్తే, నెక్స్ట్ పాయింట్ గ్రోత్ కదా. గ్రోత్ అన్న గ్రో అన్న ఒకటే, మళ్ళీ నేను వేరుగా రాసాను అనుకోకండి. ఓకే, సరే ఇప్పుడు గ్రోత్ విషయానికి వస్తే ఎలా ఎదిగింది అని అంటే ఒకసారి మనం చూసుకుంటే, సో ఎంఎస్ ఆఫీస్ 95 అన్నాను కదా, ఈ 95లో ఏం చేశారు అని అంటే ఇప్పుడు ఏ ఇయర్ ఎలా లాంచ్ అయిందో చూసాం, ఇప్పుడు ఏ ఇయర్లో ఏ అప్డేట్ వచ్చిందో చూస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫీస్ 95 అన్నారు కదా, గ్రోత్ అవడానికి ఇవి మెయిన్ రీజన్స్. బాగా ఎవల్యూషన్ అయింది ఇక్కడే అని అన్నాను కదా, సో ఎలాగ గ్రోత్ అయింది, ఏ ఆప్షన్స్ పెట్టడం వల్ల గ్రోత్ అయిందో ఇక్కడ చెప్తాను. 95, సో 95లో ఏం జరిగింది అని అంటే మనకి 32 బిట్ 64 బిట్ అని ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఓకే, ఐడియా ఉందా లహరి? సో కంగారు పడకండి, చూపిస్తాను. ఒకసారి మనం డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేసి
ప్రాపర్టీస్లోకి వెళ్దాం. వద్దులే, మనం ఇందులోకి వెళ్దాం, ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే బాగా వస్తుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఏదైనా ఆ, ఎక్కడైనా బ్లాంక్ స్పేస్ దిస్ పీసీలోకి వెళ్ళండి. ఇక్కడ సి డ్రైవ్ డి డ్రైవ్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ బ్లాంక్ స్పేస్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఓకే, మీకు ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇలా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ x64 బేస్డ్ ప్రాసెసర్ అని ఉంది కదా. దీని మీనింగ్ ఏంటంటే మన సిస్టమ్ పర్ సెకండ్ 64 బిట్స్ని ప్రాసెస్ చేయగలదు అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలని అంటే, నేను ఏదైనా అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం, నోట్ ప్యాడ్ వాడుకుంటున్నాం. ఇప్పుడు వరకు మీకు టైప్ చేసి చూపించడానికి నోట్ ప్యాడ్ వాడుతున్నాను కదా. ఇప్పుడు ఇందులో టైపింగ్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను, ఓకే, ఇవన్నీ చేస్తున్నాను కదా. నేను టైప్ చేస్తున్న ప్రతి లెటరు, ఓకే, ఇస్తున్న ప్రతి స్పేసు అక్కడ ఎంత స్పీడ్గా వస్తుందో చూసారా, దాన్నే ప్రాసెసర్ అంటారు. దాన్ని x64 బిట్ అంటే అంత స్పీడ్గా ట్రావెల్ అవ్వాలని అర్థం. అది ఎంత ఎక్కువ ఉంటే ప్రాసెస్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది. కొన్ని మీరు ఓల్డ్ సిస్టమ్స్ చూస్తే ఇక్కడ టైప్ చేస్తే కొంచెం స్లోగా అక్కడ పడుతుంది. ఓకే, అంటే బాగా పాత సిస్టమ్. ఇప్పుడు అన్నీ అలాగ కొంచెం బాగానే ఉన్నాయనుకోండి, అన్నీ బాగా పాత సిస్టంలోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఒక లెటర్ టైప్ చేసాం అనుకో, అక్కడ కొంచెం ఒక 1 సెకండ్ ఒక మిల్లీ సెకండ్స్ తేడాలో పడుతుంది, కొంచెం లేట్గా. ఓకే, కానీ ఇవి అలా కాదు. సో ఈ ఈ 64 అప్పట్లో వచ్చేసి 34 ఉండేది. ఓకే, మీకు చూపిస్తాను ఒకసారి. x64 అని ఉంది కదా, అప్పట్లో ఈ x64 కన్నా ముందే ఉండదంటే 32 ఉండేది. 32 తర్వాత దాన్ని డబల్ చేశారు, 32 + 32 64. ఓకే, అంటే అప్పుడున్న స్పీడ్ కన్నా దాన్ని డబల్ స్పీడ్ చేశారు సిస్టమ్కి. ఇంకా ఇంకా ఎక్కువ డేటాను ప్రాసెస్ చేసేలాగా డిజైన్ చేశారు దాన్ని. ఓకేనా, అర్థమవుతుందా మౌనిక ఇక్కడ బిట్ గురించి ఏంటో? సో అలాగా మనకి ఎంఎస్ ఆఫీస్ 95లో ఏం చేశారంటే, కంప్యూటర్ కొంచెం ఈ ఎంఎస్ ఆఫీస్ని స్పీడ్గా వర్క్ చేయించడానికి 32 బిట్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. అంటే ఎంఎస్ ఆఫీస్ మొత్తాన్ని 32 బిట్ సాఫ్ట్వేర్ కింద డిజైన్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మామూలుగా స్టార్టింగ్ వచ్చిన స్టేజ్లో ఏంటంటే కొంచెం స్లోగా ఉండేది. ఇప్పుడు 1990లో వచ్చింది కదా ఫస్ట్ వర్షన్, అప్పుడు కొంచెం స్లోగా ఉండేది. ఎప్పుడైతే అలా స్లోగా ఉందని గమనించారో, వెంటనే 1995లో ఏం చేశారంటే, అలా కాదు, ఇది బాగా ఎక్కువ కెపాసిటీగా ఉంది, మరి 3 సాఫ్ట్వేర్లు రన్ చేయాలంటే ఒకే దాంట్లో కష్టం కదా. సో బాగా ప్రాసెస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం ఈ ఫైల్ అంతా ఏం చేద్దామంటే 32 బిట్ కిందకి మారుద్దాం. అప్పుడు కంప్యూటర్స్ అనేవి ప్రజెంట్ మన దగ్గర ఉన్న కంప్యూటర్స్ అనేవి దాన్ని స్పీడ్గా రిసీవ్ చేసుకోగలవని 32 బిట్లోకి మార్చారు. ఓకే, ఎప్పుడైతే ఎంఎస్ ఆఫీస్ని 32 బిట్లోకి అంటే కంప్రెస్ చేయడం, ఫైల్ని కంప్రెస్ చేశారో, అప్పుడు ఏమవుద్ది, జనరల్గా ఫైల్ కంప్రెస్ జరిగినప్పుడు ఏం జరుగుద్ది, ఒక 1 GB ఉందనుకో, కంప్రెస్ చేయడం వల్ల ఏ 50 MBకో లేదంటే 30 MBకో దిగిపోద్ది. సేమ్ ఇక్కడ కూడా అలా జరిగింది. కంప్రెస్ చేయడం వల్ల సైజ్ తగ్గింది, సైజ్ తగ్గడం వల్ల స్పీడ్ పెరిగింది. క్లియరేనా మనకు? ఓకేనా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఓకే, లహరి నీకు? తర్వాత వచ్చేసి ఆఫీస్ 97 అనుకున్నాం. ఇవన్నీ బాగా తెలియాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఖచ్చితంగా ఫెయిల్ చేయడానికి ఉంటారు అందరూ. ఓకే, సో ఇక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేశారంటే ఫ్లిప్పీ. సో ఈ ఫ్లిప్పీ అనేది బాగా ఫేమస్ టూల్. ఇందులో ఏంటంటే మనం ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ రాసాం అనుకోండి, ఇప్పుడు చూడండి, యాపిల్ అని ఇగో నేను ఇక్కడ ఫ్లిప్పీ అనేది మిస్టేక్ రాశాను. ఇక్కడ చూడండి సజెషన్ ఇస్తుంది, దాని కరెక్ట్ ఇదే, స్పెల్లింగ్ అయితే ఇదే కరెక్ట్, కంగారు అడకండి. ఇప్పుడు యాపిల్ అని ఉందా,
ఇలా పెట్టాను. యాపిల్ కదా స్పెల్లింగ్ యాక్చువల్గా ఇది. ఇలా పెట్టా. ఎర్రర్ చూపిస్తుంది చూసారు రెడ్ కలర్ లైన్లో. ఇలాగా స్పెల్లింగ్ మిస్టేక్స్ని సజెషన్ చేసే ఫస్ట్ సాఫ్ట్వేర్ విండోస్ ఆఫీస్ 1997లో దింపాడు. ఓకే. సో దీనివల్ల ఏమవుద్ది, ఎవరైనా సరే ఓన్గా ఆయన లెటర్స్ టైప్ చేసేటప్పుడు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి, అది ఇండికేట్ చేయడం మొదలుపెట్టాయి. దానివల్ల సాఫ్ట్వేర్ యూజేజ్ అనేది ఇంకా బాగా పెరిగింది. వేరే సాఫ్ట్వేర్లు అనుకో అలా చెప్పవు, తప్పు అయితే అలా ఉండిపోద్ది అంతే, మనం చూసుకోకుండా పంపించేద్దాం. ఓకే. కానీ ఎంఎస్ ఆఫీస్ 1997లో ఏం చేశారంటే స్పెల్ చెక్, గుర్తుపెట్టుకోండి, స్పెల్ చెక్ ఇక్కడ రాస్తాను. ఫ్లిప్పీని బదులు స్పెల్ చెక్ అని కూడా అంటారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, స్పెల్ చెక్ని. దాన్ని మీరు ఫ్లిప్పీ అని అన్నా కూడా పర్లేదు, ఫ్లిప్పీ. ఓకే. ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైంది, ఇంకా ఎంతమంది ఎన్ని లెటర్లు రాసినా ఇదిలా రాసినా స్పీడ్గా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే స్పెల్లింగ్ లెటర్ ఏమైనా మిస్ అయిపోయింది అనుకోండి, అది ఎర్రర్ చూపిస్తుంది. ఫైనల్గా అంతా టైప్ చేసిన తర్వాత ఒకసారి కింద వరకు పై వరకు చూసుకుంటే ఎక్కడెక్కడ అండర్లైన్లు వచ్చినాయో, రెడ్ కలర్ అండర్లైన్లు వచ్చినాయో వాటిని మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇది మేజర్ అప్డేట్. తర్వాత ఆఫీస్ 2000, నెక్స్ట్ ఎక్స్పీ, తర్వాత ఇంకేముంది 2003లో. ఇక్కడ ఏం అప్డేట్స్ జరిగినాయి అని అంటే, ఈ ప్లేసెస్లో బాగా చెప్పాలనంటే ఇంప్రూవ్మెంట్, అంటే క్లౌడ్ ఇంప్రూవ్మెంట్ బాగా జరిగింది ఈ ప్లేసెస్లో. అంటే ఎలాగంటే ఇంటర్నెట్ని ఎంఎస్ ఆఫీస్ని కలపడం, కొన్ని ఇమేజెస్ ఆన్లైన్లో ఉన్న ఇమేజెస్ని తీసుకొచ్చి ఎక్సెల్లో పెట్టుకోవడం. మనం ఎక్సెల్ వర్డ్లో ఇమేజెస్ని పెట్టుకోవచ్చు, ఎక్సెల్లో ఇమేజెస్ని పెట్టుకోవచ్చు, పీపీటీలో ఇమేజెస్ని పెట్టుకోవచ్చు. అలాగా మీరు ఎక్కడైనా ఆన్లైన్లో గూగుల్లో తెచ్చుకున్న లింక్ని పెట్టడం, వీడియోని పెట్టడం, కొన్ని యానిమేషన్స్ని యాడ్ చేయడం, అలాంటి అప్డేట్స్ అనేవి ఈ ఆఫీస్ 2003, 2000 ఎక్స్పీలో జరిగినాయి. సో ఇక్కడ మీరు చెప్పాలంటే సింపుల్గా ఇంటర్నెట్ ఇంటర్నెట్ని ఇంటిగ్రేట్ చేశారు. ఓకే. సింపుల్గా చెప్పాలంటే మనం పీపీటీలో అట్లలో కొన్ని ఇమేజెస్ పెట్టుకుంటాం కదా, ఆ ఇమేజెస్ని పెట్టుకునేలా చేశారు ఈ అప్డేట్లో. ఓకే. సో ఆ ఇమేజెస్ నువ్వు ఇంటర్నెట్ నుంచి ఎక్కడ ఉన్నా సరే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. అది గూగుల్లో ఉన్నా, లేదు అని అంటే ఫైర్ ఫాక్స్లో ఉన్నా, ఒపేరాలో ఉన్నా, నీ ఫోన్లో ఉన్నా, లేదంటే నువ్వే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, నీ ఫైల్లో పెట్టుకునేలాగా తయారు చేశారు వాటిని. ఈ ఇయర్స్లో అప్డేట్ చేశారు. గ్రోత్ గురించి ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? చెప్పాలి మౌనిక. లేదు. అలాగన్నా నీరసంగా చెప్తున్నారేంటి, అర్థమైంది అని. కాన్సెప్ట్లోకి ఎప్పుడు వెళ్ళిపోతామన్నా? కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మనకి ఇవన్నీ తెలియాలి, లేదంటే బొమ్మడిపోద్ది మనకి. ఓకే. లహరి నీ సంగతి ఏంటి? సరే నువ్వు మెసేజ్ టైప్ చేయలే. ఓకే. యాక్చువల్గా మనం 2 డేస్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మోడరేషన్ పెద్ద ఏమి ఉండదు. మోడరేషన్. ఓకే. ఈ మోడరేషన్ అనేది ఎప్పటి వరకు జరిగిందంటే 2006 నుండి 2017 వరకు జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ 2006 నుంచి సారీ 2006 కాదు, 2005, 2015 వరకు జరిగింది. ఓకే. ఈ ఇయర్స్ 2003, ఓకే 2007, సారీ 2007 నుంచి 2015 వరకు ఈ మోడరేషన్స్ అనేవి జరిగినాయి. సో ఇప్పుడు ప్రతి ఇయర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు.
అవి ఏం జరిగినాయి అని తెలిస్తే చాలు. సింపుల్. రిబ్బన్ అనే దాన్ని యాడ్ చేశారు. ఓకే, సో రిబ్బన్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు యాడ్ చేశారు. అయితే రిబ్బన్ అనే కాన్సెప్ట్ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే మనం కావాల్సిన సైజులో కావాల్సిన టెక్స్ట్ని పెట్టుకోవచ్చు. అంటే కల్ఫీ రైటింగ్లో పెట్టడం, లేదనంటే ఇలా ప్లెయిన్గా పెట్టడం. మనం కొన్ని టెక్స్ట్లను మార్చుకోవచ్చు కదా, స్టైల్గా రాసుకుంటాం. ఓకే, కలర్స్ చేంజ్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ సెట్ చేసుకోవడం, అట్లాంటి ఆప్షన్స్ అనేవి దీంట్లో ఎనేబుల్ చేశారు. ఓకే, రిబ్బన్ అనే దాన్ని ఎవాల్యూట్ చేసేటప్పుడు ఎనేబుల్ చేశారు. దీని గురించి చెప్పాలా ఇప్పుడు చెప్పానంటే మీకు ఎక్సెల్ మొత్తం వర్డ్ మొత్తం అయిపోద్ది. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకుని అంతే. మోడరేషన్లో మనకి 2007 నుంచి 2015 వరకు జరిగింది ఎంఎస్ ఆఫీస్ మోడరేషన్ అనేది. ఈ టైం పీరియడ్లో దేన్ని డెవలప్ చేశారంటే రిబ్బన్ అనే దాన్ని డెవలప్ చేశారు. మనం ఎక్సెల్ వర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రిబ్బన్ అంటే ఏంటో చూద్దాం ఇంకా. ఓకే, ఇంకా లాస్ట్ది వచ్చి క్లౌడెరా. ఇది ఎప్పటి నుంచి ఎక్కడి వరకు జరిగింది అని అంటే క్లౌడెరా అనేది 2016 నుంచి మొదలైంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది. అంటే ఏంటంటే సింపుల్, ఈ మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడంటే మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ 365ని లాంచ్ చేశాడు. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుతున్నంత ఇదే ఎంఎస్ ఆఫీస్ 365. అయితే ఎవరైతే ఈ ఎంఎస్ ఆఫీస్ 365ని డబ్బులు పెట్టి కొనుక్కుంటారో వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ని వాడుకొని వర్డ్ని కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ ఫైల్స్ మొత్తం వాడి సర్వర్లో స్టోర్ చేస్తాడు. మీ ల్యాప్టాప్లో స్టోర్ అవ్వవు, వాడి సర్వర్లో స్టోర్ అవడం వల్ల ఏంటి యూజెస్ అంటే, మీ ల్యాప్టాప్ ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయిపోయినా, లేదంటే పాడైపోయినా, ఏమన్నా అయిపోయినా, ల్యాప్టాప్ మర్చిపోయినా, సింపుల్గా మీ మెయిల్ ఐడి తోటి మీరు ఎక్కడున్నా సరే ఆడి సర్వర్లో ఉంటుంది కాబట్టి ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలా ప్రొవైడ్ చేశాడు. ఓకే, సో ఈ మైక్రోసాఫ్ట్ 365లో ఏంటి అని అంటే సింపుల్గా మీరు ఎక్కడున్నా సరే మీ ఫైల్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మీ ఫైల్స్ అనేవి మీ ల్యాప్టాప్లో సేవ్ అవ్వవు, వాడి క్లౌడ్లో సేవ్ అవుతాయి కాబట్టి, వాడి సర్వర్లో. ఆ సర్వర్ని మనం క్లౌడ్ అంటాం. పక్కన వాళ్ళ సర్వర్ని మనం ఎప్పుడైనా వాడుకున్నాం అనుకో, అలాంటి సర్వర్స్ని మనం క్లౌడ్ అంటాం. ఇప్పుడు గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ ఇలాంటివి ఉంటాయి కదా, మెయిల్, ఈమెయిల్స్, ఇవన్నీ మన దగ్గర స్టోర్ అవ్వవు, వేరే వాడి సర్వర్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇది ఎంఎస్ ఆఫీస్ యొక్క ఇంట్రొడక్షన్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? అయితే లహరి నువ్వు మెసేజ్ చేయి, డౌట్ ఏం లేదు కదా? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ రిబ్బన్స్, ట్యాబ్స్, గ్రూప్స్. ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడు మనం ఇప్పుడు వరకు థియరీ పార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మన ఎంఎస్ ఆఫీస్ డాష్ బోర్డ్ని ఒకసారి దండం పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ని ఓపెన్ చేయడానికి నిన్న 3 వేస్ చూపించాను. ఒకటి, సెర్చ్లోకి వెళ్ళి వర్డ్ అని టైప్ చేసిన వస్తుంది. ఇక్కడ పవర్ బటన్ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ వర్డ్ అని టైప్ చేసిన వస్తుంది. లేదు, విండోస్ ఆర్ అని ప్రెస్ చేస్తే రన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ బార్లో విన్ వర్డ్ అని టైప్ చేసిన వస్తుంది అని చెప్పా. ఓకే, అందరూ బేసిక్లో 3 రకాలుగా ఓపెన్ చేయొచ్చు, అందరూ బేసికే కాబట్టి ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. వర్డ్ అని టైప్ చేయగానే ఇలా వస్తుంది, ఓపెన్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం రీసెంట్గా చేసిన ఫైల్స్ అన్ని కింద ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి స్టార్ మార్క్ వస్తుంది కదా, ఇలా స్టార్ మార్క్ పెట్టుకున్నాను అనుకో, అలా స్టార్ మార్క్ పెట్టినవన్నీ మళ్ళీ నాకు ఫేవరెట్లో కనబడతాయి. ఓకే, మీకు కూడా అలాగే ఉంటుంది. సో మళ్ళీ కావాల్సిన స్టార్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ బ్లాంక్ డాక్యుమెంట్తో స్టార్ట్ చేయాలి.
హ్మ్. సరే. ఇప్పుడు చూడండి. ఇందాక రిబ్బన్ అన్నాను కదా! 2007 నుంచి 2015 వరకు రిబ్బన్‌ని డిజైన్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి అన్నాను కదా! ఇక్కడ కనబడుతుంది చూసారా? ఫైలు, హోమ్, ఇన్సెట్ దీన్నే రిబ్బన్ అంటాం. ఓకే. డబ్ల్యూపీఎస్, పీడిఎఫ్స్ అని ఇప్పుడు ఏంటంటే నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎక్కించుకున్నాను. దానివల్ల ఇది వచ్చింది. మేబీ మీకు ఇది మీ దాంట్లో కూడా డబ్ల్యూపీఎస్ సాఫ్ట్‌వేర్ అంటే ఇది వస్తది. లేకపోతే రాదు. మరి ఇది ఖచ్చితంగా ఉండాలి అంటే ఉండక్కర్లేదు. ఓకే. ఇది ఖచ్చితంగా ఉండాలి అని రూల్ లేదు. నేను వేరే సాఫ్ట్‌వేర్ వాడుకుంటున్నాను కాబట్టి ఇది ఇక్కడ వచ్చింది. ఓకే. అది కూడా సేమ్ వర్డ్ లాగే యూజ్ అవుతది. ఓకే. ఎనీవేస్ ఇక్కడ ఉన్న దాన్ని ఇన్సెట్, డ్రా, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూస్, వ్యూ, హెల్ప్ అని ఉంది కదా! దీన్నంతా మనం రిబ్బన్ అంటాం. ఈ పైన ఉంది చూసారా? దీన్ని టైటిల్ అంటాం. ఓకే. రిబ్బన్, టైటిల్. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, పారాగ్రాఫ్ అని, స్టైల్స్ అని, ఎడిట్, డబ్ల్యూపీఎస్, పీడిఎఫ్, యాడ్, ఇన్స్ అని ఉంది చూసారా? వీటిని ట్యాబ్స్ అంటాం. అర్థమైందా? స్టైల్ అనేది ఒక ట్యాబ్, పారాగ్రాఫ్స్ అనేది ఒక ట్యాబ్, ఫాంట్ అనేది ఒక ట్యాబ్. మిమ్మల్ని ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, ఇన్సెట్లోకి వెళ్తున్నాను. పేజెస్ అనేది ఒక ట్యాబ్, టేబుల్స్ అనేది ఒక ట్యాబ్, ఓకే. ఇలిస్ట్రేషన్స్ అనేది ఒక ట్యాబ్, మీడియా, లింక్స్, కమెంట్స్, ఓకే. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అడ్వాన్స్ మీరు అన్నిట్లోనే అడ్వాన్స్ వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎలా అడుగుతాడంటే ఇలిస్ట్రేషన్స్ ఏ ట్యాబ్లో ఉంటాయని అడుగుతాడు. ఓకే. 7 ట్యాబ్స్ ఉంటాయి మనకి. 1, 2, 3, 4, 5, 6, 7 మెయిన్ ట్యాబ్స్. ఈ వ్యూ, రివ్యూ, హెల్ప్ అనేవి ఏంటి అని అంటే మనం రాసిన డాక్యుమెంట్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి. ఓకే. సో వీటితో కలిపి 9. మనకు మెయిన్ వచ్చి 7, కానీ ఓవరాల్గా 9 ఉంటాయి. ఓకే. అయితే మీరు ఓవరాల్గానే చెప్పండి. ఒకవేళ అందుట్లో మెయిన్ ఎన్ని అని అడిగితే అప్పుడు 7 అని అందరు, కానీ ఓవరాల్గా 9 ట్యాబ్స్ ఉంటాయి. అందుట్లో మనం ఎక్కువగా వాడేది 7. అయితే మిమ్మల్ని ఎలాగ అడుగుతాడంటే చూడండి, ఇలిస్ట్రేషన్స్ ట్యాబ్ అనేది అక్కడ ఉంటుంది అని అడుగుతాడు. ఇలిస్ట్రేషన్ ప్యానల్ ఇంకోండి ఇక్కడ ఉంది. ఇన్సెట్లోకి వెళ్తే ఇలిస్ట్రేషన్ ప్యానల్ ఉంటుందని చెప్పాలి. ఓకే. టెంప్లెట్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతాడు. డిజైన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ అంతా మీకు టెంప్లెట్ ప్యానల్, డాక్యుమెంట్ ఫార్మాట్ ప్యానల్. ఓకే. నెక్స్ట్ ఇలాగా టేబుల్స్ ఎక్కడ ఉంటాయని అడుగుతాడు. ఇన్సెట్ ప్యానల్లో ఉంటుంది సార్ అని చెప్పాలి. ఇన్సెట్ ట్యాబ్లో ఉంటాయి సార్ అనాలి. పేజెస్ ఎక్కడ ఉన్నాయని ఇన్సెట్లోనే. మనం లింక్స్ అని అంటున్నాడు కదా, ఈ లింక్లు ఏంటంటే మీరు డాక్యుమెంట్ ఒక లింక్ మీద క్లిక్ చేస్తే అది వేరే పేజ్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. అలా లింక్స్ పెట్టుకోవడానికి ఎక్కడ ఉంటాయని అడుగుతారు. ఇన్సెట్లో ఉంటాయి సార్ అని చెప్పాలి. ఓకే. సో ప్రతి దాని గురించి టచ్ చేసుకుంటూ వెళ్దాం స్టార్టింగ్ నుండి. రేపటి నుంచి ప్రతి ట్యాబ్ ఇదన్నీ కవర్ అయిన తర్వాత అప్పుడు ఇన్సెట్ ట్యాబ్లోకి వస్తాం మనం. ఓకే. క్లియర్ ఏమైనా డౌట్ ఉందా? సో ట్యాబ్స్ అంటాం, వీటిని గ్రూప్స్ అంటామే. చెప్తాను ఒకసారి ఉండండి. హోమ్, ఇన్సెట్, నెక్స్ట్ డ్రాయింగ్, డిజైన్, లేఅవుట్స్, ఈ లైన్ అంతా కలిపి రిబ్బన్ అంటారు. ఓకే. హోమ్, ఇన్సెట్, డిజైన్, ఈ లేఅవుట్స్ వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ హోమ్లో ఉన్నాం కదా ప్రజెంట్, ఇక్కడ ఫాంట్ అని ఉంది. ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్. ఓకే. ఇందులోకి వెళ్తే పేజెస్ గ్రూప్, టేబుల్ గ్రూప్స్, వీటన్నిటిని కలిపి ఇలిస్ట్రేషన్స్ గ్రూప్ అంటారు. ఈ అన్నిటిని కలిపి లింక్స్ గ్రూప్ అంటారు. అర్థమైందా? ఈ మూడిటిని కలిపి హెడర్ అండ్ ఫుటర్ గ్రూప్ అంటారు. సో అలాగా కంబైన్ చేసి గ్రూప్ అంటారు. వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ ట్యాబ్స్ మొత్తం అన్నిటిని కలిపి రిబ్బన్ అంటారు. ఇండివిజువల్గా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాబ్. ట్యాబ్స్లో మనకి ఏముంటాయంటే గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను రాస్తున్నాను చూడండి. రిబ్బన్లో
ట్యాబ్స్ ఉంటాయి. ఓకే. ఈ ట్యాబ్స్లో ఏముంటాయంటే గ్రూప్స్ ఉంటాయి అంతే. గ్రూప్స్ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అదే అనమాట. ఆఫీస్ ఇంటర్ఫేస్ కస్టమైజేషన్స్. సో రేపు అనే టాపిక్లో మనం ఏం మాట్లాడదాం అని అంటే ఒక బేసిక్ అంటే ఎంఎస్ ఆఫీస్ కస్టమైజేషన్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్లో మనం బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసాం కదా, అక్కడ కొన్ని కావాల్సిన మనకి ఆల్రెడీ రెడీమేడ్ అయిన టెంప్లెట్స్ ఉంటాయి. వాటిని తీసుకొని మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలి, ఫస్ట్ డాక్యుమెంట్ ఎలా వాడాలి, రేపు ఫాంట్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్స్ అంటే ఏంటి, అలైన్స్ అంటే ఏంటి, అవి చూద్దాం. చూడండి ఫాంట్స్. ఓకే, హోమ్లోకి వెళ్తే ఫాంట్స్ అని ఉందా, ఫాంట్స్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి, పారాగ్రాఫ్ ఇందులో ఏమేమి ఉంటాయి. ఓకే, అలైన్మెంట్స్ ఏం చేయాలి, అలైన్మెంట్స్ అంటే ఇక్కడ ఉంటాయి కూడా. ఓకే, అలైన్మెంట్స్ ఎలా చేయాలి, ఇవి లెఫ్ట్ అలైన్మెంట్ రైట్ అలైన్మెంట్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇవాళ క్లాస్ అయితే ఇది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా?